హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. జనవరి నెలలో ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్ సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా పెన్షన్ అయితే కనుక రాలేదు కాబట్టి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల వరకు కూడా పెన్షన్ పంపిణీ అయితే కనుక స్టార్ట్ అవునుంది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనకు ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చే పెన్షన్ అయితే కనుక ఈసారి 2,750 రూపాయల నుంచి మరొక 250 రూపాయలు పెంచి 3,000 చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ పెంచిన పెన్షన్ అయితే కనుక పెన్షన్ వారోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. వివిధ మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ఉత్సవాలు అయితే కనుక నిర్వహించి ఆ 3,000 పెన్షన్ అయితే కనుక ఇస్తామని గతంలోనే ప్రకటించడం జరిగింది. సో ఈరోజు కాకినాడలో అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే పింఛన్ల పెంపు ఉత్సవంలో స్వయంగా పాల్గొనున్నారు. ఈ జనవరి 1వ తేదీ నుంచి ఆల్మోస్ట్గా 66,34,000 మందికి పైగా లబ్ధిదారులకు పంపిణీ చేసే పింఛన్ల మొత్తాన్ని అయితే కనుక విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మెగా చెక్ను సీఎం కాకినాడలో ఆవిష్కరిస్తారు. అలాగే రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న తీరుకు ఇటీవల జాతీయ స్థాయిలో అవార్డు కూడా వచ్చిందని అయితే చెప్తున్నారు. అది కూడా ప్రదర్శిస్తారు. సో ఎప్పుడైతే ఈరోజు మధ్యాహ్నం టైంకి అయితే కనుక ఆల్మోస్ట్ 12 గంటల సమయంలో అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ చెక్ని అయితే కనుక రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే చెక్ రిలీజ్ చేశారో ఆ రోజు అంటే ఈరోజు ఎవరైతే సభకు వస్తారో వాళ్ళందరికీ కూడా అంటే ఆ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సభకు అటెండ్ అయిన వారందరికీ కూడా అక్కడ కొంతమందికి పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సభ ముగిసిన తర్వాత నుంచి అయితే కనుక ఇక జిల్లాలో వాలంటీర్లు అయితే పెన్షన్ల పంపిణీ అయితే మొదలు పెడతారు. ఇంకా ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ స్టార్ట్ అయినట్లయితే అంటే గత 2 రోజులుగా కూడా కొంతమందికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. కానీ తక్కువ శాతం మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే అవడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఇంకా పూర్తి స్థాయిలో ఉత్సవాలు అయితే నిర్వహించండి. ఇంకా సీఎం జగన్ గారు అయితే స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇంకా ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న సభలు అయితే కనుక పెట్టి ఆ ప్రాంతాల్లో ఆల్మోస్ట్గా 8వ తారీఖు లోపు అందరికీ కూడా ఈ పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో ఈరోజు మధ్యాహ్నం దాటిన తర్వాత కాకినాడ జిల్లాలో జరిగే సభ తర్వాత అయితే కనుక పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది. వరుసగా ఇక అన్ని జిల్లాల్లో కూడా ఈ పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.